మీరు అన్నప్రసాదాలకు వెళితే అక్కడ బిఆర్ నాయుడు వెనక నక్కి నక్కి ఉన్నాడు. అది కూడా మహాతల్లి అయినటువంటి మీ శ్రీమతి భువనేశ్వరి గారి వెనుక అతను ఉండటం. సరే, మీరంటే రాజకీయ ప్రయోజనం కోసమని మీరు ఎంతకైనా దిగజారి మీ అవసరాల కోసమని బిఆర్ నాయుడుతో అంటగాకవచ్చు. కానీ ఆ మహాతల్లి వెనుక బిఆర్ నాయుడు ఉండటం అన్నది మరింత ఆక్షేపణ కలిగించేటువంటి విషయం. అన్నప్రసాద కార్యక్రమంలో తనైనా మందలించి ఉండాలా? ఇలాంటి భ్రష్టాచారి నా వెనుక ఉండటం ఏంటి అని ఏం సంకేతం పంపుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున అంటగాగినట్టు ఉన్నారు, మరోవైపున ఆ పాలక మండలి అధ్యక్షుడిని దూరంగా ఆయన జరిపినాడో, దగ్గరకు వస్తే తరుముతాడన్న భయంతో బిఆర్ నాయుడు దూరంగా ఉన్నాడో, దూరంగా ఉన్నట్టు నటిస్తూ వచ్చాడు. కానీ మొత్తం సమాజానికంతా తెలిసిందేంటండి, ఏమైపోయింది? బిఆర్ నాయుడిని ముఖ్యమంత్రి ఇక పట్టించుకోడు కాబట్టి ఇక బిఆర్ నాయుడిని అటెండర్ కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. పాలక మండలికి, అధికార వర్గానికి అగాధం ఏర్పడిపోయింది. నిన్న జరిగినటువంటి చర్యల ద్వారా పరిపాలన పూర్తిగా భ్రష్టు పట్టిపోతుంది. ఈ కారణంగా పాలక మండలికి, అధికారులకి సమన్వయ లోపం సుస్పష్టంగా దీనితో బట్టబయలైపోయింది. ఏఐ టెక్నాలజీని తెచ్చిందే నేను అని చెప్పేటువంటి బిఆర్ నాయుడు ఏఐ టెక్నాలజీకి సంబంధించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలలో మాయమైపోయినాడు. బహుశా ఏఐ టెక్నాలజీ వలన మాయమైపోయినాడో ఏమో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఆయన ఫోటో కనపడలా. ఆయన్ను పెట్టుకుంటే ఏం పాపమోనని పెట్టుకోలేదో మనకు తెలియదు. అంత కీలకమైనటువంటి సమావేశంలోనే బిఆర్ నాయుడు గారు చంద్రబాబు గారి పక్కన కనపడలా. మహాద్వారం దగ్గర ఇఫ్తికఫాల్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఇచ్చేటువంటి సందర్భంలో అనాదిగా పాలక మండలి అధ్యక్షుడు అక్కడ అర్చకులతో పాటు ఉండి ప్రసాదం ముఖ్యమంత్రికి ఇవ్వటం అన్నది ఒక ఆనవాయితీ. అక్కడ మాయమైపోయినాడు మాయావి బిఆర్ నాయుడు. ఏఐ టెక్నాలజీ బిఆర్ నాయుడిని మాయం చేసింది, కనపడలా. కొన్ని చోట్ల ప్రత్యక్షమైనాడు, బెరుకు బిత్తుమంటూ. దీన్ని బట్టి చూస్తే అర్థమైంది ఏంటంటే, పదవి కోసమని బిఆర్ నాయుడు ఎంత అవమానం జరిగినా సరే లెక్క చెయ్యడు, అది ఆనందంగా భరిస్తాడు. పదవి ఉంటే చాలు. ఆయన అన్నాడు ఆ మధ్యన 20 రోజుల ముందు, ఈ పదవి నాకు లెక్కే లేదు అని. ఏమన్నా సిగ్గు లజ్జ ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉండాలా? ఇలాంటి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి నాకు రాకూడదు అని ఆ పరిస్థితి లేకుండా పోయింది. నిజానికి చంద్రబాబు గారు ప్రవర్తన మరో రకంగా ఆలోచిస్తే ఒక అపరిచితునిలాగా జరిగింది. చంద్రబాబు గారి ప్రవర్తన కూడా నిన్న ఒకవైపున దూరం పెట్టినట్టుగానే ఉంది, మరోవైపున ఆయన వెనకే నక్కి ఉన్నట్టు. చంద్రబాబు గారు అర్ధచంద్రాకార ప్రయోగం చేయలేదు గాని అంతకంటే అవమానంగా బిఆర్ నాయుడు గారిని చూసినట్టే ఉన్నది. బిఆర్ నాయుడు వీధిలో ఉండలేడు, ఇంటిలోకి రానియరు అన్నట్టుగా ఆయన పరిస్థితి. టీటీడీ చరిత్రలోనే ఇంత అవమానింపబడ్డటువంటి వ్యక్తి మొట్టమొదటి ఆఖరు అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారే. ఇక ఆయన్ను చూస్తే ఎవరైనా
చిన్న మర్యాద అయినా ఇస్తారా? నిన్న జరిగినటువంటి సంఘటనతో 20 రోజుల క్రితం జరిగిన సంఘటనతోనే బుద్ధుండేవాడు ఎవడైనా ఉంటే వెంటనే రాజీనామా చేసి ఉండాలా. ఈ శృంగార వీరుడికి ఇంత శృంగభంగమైన ఆయన చేష్టల మాటలలో ఆయన్ను పోలిస్తే పదవిలో ఉండాలనేటువంటి ఆయన తాపత్రయాన్ని చూస్తే ఎలా ఉంది అంటే, ఇంత నీచానికి ఎవరైనా ఒడిగట్టగలరానని, అధికారం లేని పదవి, ఆదరణ లేని ఉద్యోగుల మధ్య ఉండటం అన్నది ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, చంద్రబాబు నాయుడు గారి బిఆర్ నాయుడు గారి వికృత చేష్టలలోనే ఆయన మాట్లాడేటువంటి మాటలతోనే పోల్చాలంటే మగువుల మధ్య మగతనం లేనోడు నిల్చున్నట్టున్నట్టే. ఇంతగా ఎవరూ ఆదరించినటువంటి మనుషుల మధ్య పదవిలో కొనసాగటం అంటే అంతకంటే అర్థం లేదు ఆయన మాటలలో. ఎందుకయ్యా తీసేయటానికేమో చంద్రబాబుకు భయం, యాడా ఈ బిఆర్ నాయుడు ఈ కూటమిలో ఉండేటువంటి లోపాలన్నీ బిఆర్ నాయుడు ఎక్కడెత్తుతాడో అనేటువంటి భయం. మింగలేక కక్కలేక ఉండేటట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఉండలేక వెళ్ళలేక ఉండేటట్టుగా ఉంది పరిస్థితి బిఆర్ నాయుడుది. అంతా తమాషగానే ఉండదు చూడండి. దొందే ఇద్దరిది అక్రమ పొందే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ భారత్ కు